Jira tool. ఏంటండి జీరా టూల్. సో ఇన్ ద ప్రీవియస్ సెషన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్. డిఫెక్ట్ లైఫ్ సైకిల్ లో మనం హౌ టు రిపోర్ట్ ద డిఫెక్ట్, హౌ టు ట్రాక్ ద డిఫెక్ట్, హౌ టు రీటెస్ట్ ద డిఫెక్ట్, హౌ టు క్లోజ్ ద డిఫెక్ట్, హౌ టు రీఓపెన్ ద డిఫెక్ట్. How we perform these actions by using automation tools. By using tools అనుకున్నాం కదండి. ఇందులో మనకి ఏమేమి టూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. దేర్ ఆర్ మేజర్లీ టూ టూల్స్. వన్ ఈజ్ ఎన్ బగ్జిల్లా టూల్, సెకండ్ వన్ ఈజ్ జీరా టూల్. సో ఇన్ ద ప్రీవ్యూ వాట్ అబౌట్ బగ్జిల్లా టూల్ అంటే ఎస్టర్డే సెషన్ ఉంటుంది కదా, ఆ సెషన్ ఒకసారి రివైజ్ చేసుకోండి. మీకు బగ్జిల్లా ఎలా క్రియేట్ చేసుకోవాలి, అకౌంట్ ఎలా లాగిన్ చేసుకోవాలి అవన్నీ వస్తాయి. ప్రాక్టీస్ చేశారా? సో నౌ today let's discuss about Jira tool. Which tool? Jira. The Jira we are using for two purposes. One is an project management and the second one is defect management. Bugzilla అనేది ఓన్లీ డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అండి. బట్ జీరా ఈజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ టూల్. Project management and defect management. When you are going with SDLC's agile model, ఎప్పుడైతే మీరు SDLC లో agile model లోకి వెళ్ళారో, the complete practical implementation of agile model is completely in Jira tool. ఓకేనా? ద కంప్లీట్ గా agile model మొత్తం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మొత్తం ఎక్కడ జరుగుతుంది? జీరా టూల్ లోనే జరుగుతుంది. ఓకేనా? సో వీఆర్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ ఎన్ అజైల్ మోడల్. అజైల్ మోడల్ ఏంటి, అందులో ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేసినాం కదా. ఏమేమి ఉంటాయి ఏం చెప్తున్నాము? ఫస్ట్ ప్రొడక్ట్ ఓనర్ ఉంటారని చెప్తున్నాము, తర్వాత స్క్రమ్ మాస్టర్ ఉంటారు, తర్వాత డెవలపర్ టీమ్ ఉంటుంది, తర్వాత టెస్టింగ్ టీమ్ ఉంటుంది, టెస్టింగ్ టీమ్ ఉంటుంది అనుకున్నాం. సో ఇందులో మనకి ఫస్ట్ ఎపిక్స్ ఉంటాయి, తర్వాత ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ ఉంటాయి, తర్వాత స్ప్రింట్ బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఎపిక్స్ ఉంటాయి, ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్. ఎపిక్స్ అంటే బిగ్ రిక్వైర్మెంట్స్. ఓకేనా? ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ ఉంటాయి, స్ప్రింట్ బ్యాక్లాగ్స్. టోటల్ రిక్వైర్మెంట్స్ నేమో ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ అంటారు. అందులో నుంచి మనం చూస్ చేసుకునే పర్టికులర్ రిక్వైర్మెంట్ నేమో స్ప్రింట్ బ్యాక్లాగ్స్ అంటారు. అంటే మనం ఇప్పుడు అజైల్ మోడల్లో జీరా టూల్లో ఎపిక్స్ క్రియేట్ చేసుకోవాలి, ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసుకోవాలి, స్ప్రింట్ బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ వచ్చేసి మన దగ్గర 20 ఉన్నాయి అనుకోండి. ఇందులో ఈ స్ప్రింట్ లో మీరు 5 తీసుకున్నారు, ఈ 5 ని స్ప్రింట్ బ్యాక్లాగ్స్ అంటారు. అజైల్ మోడల్లో బ్యాక్లాగ్స్ ఇస్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్. ఓకేనా? యూజర్ స్టోరీస్ అంటారు. యూజర్ స్టోరీస్ అన్నా కూడా మనకి ఇక్కడ ఏమని వస్తుందండి? రిక్వైర్మెంట్స్ కిందకే వస్తుంది. యూజర్ స్టోరీస్. యూజర్ స్టోరీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ బ్యాక్లాగ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ప్రొడక్ట్ ఓనర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ మేనేజర్ అండి. అజైల్ లో ప్రొడక్ట్ ఓనర్ అంటే నార్మల్ లో వీళ్ళు ఏమని కాల్ చేస్తారంటే ప్రాజెక్ట్ మేనేజర్ అంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ అని కాల్ చేస్తారు. అజైల్ మోడల్లో ప్రొడక్ట్ ఓనర్ ని మనం ఏమని కాల్ చేస్తామండి? నార్మల్ గా ప్రాజెక్ట్ మేనేజర్ అంటారు. సో హియర్ ఇన్ ద జీరా టూల్ the complete project creation is done by product owner. Okay అండి, the total agile model or the total scrum process run with the help of or run by scrum master. ఓకేనా? ఈ స్క్రమ్ మాస్టర్ అనేది ఏం చేస్తాడు? ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటాడు, టోటల్ టీమ్ ని యాడ్ చేస్తాడు. వాడే ఇక్కడ ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ ని, స్ప్రింట్ బ్యాక్లాగ్స్ ని అన్ని యాడ్ చేసుకుని స్ప్రింట్ స్టార్ట్ చేసి, హూ ఈజ్ ఎన్ స్క్రమ్ మాస్టర్ ఈజ్ టు రన్ ద స్ప్రింట్ సక్సెస్ఫుల్లీ. ఎందుకంటే ఆ స్క్రమ్ ప్రాసెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి ఉన్న పర్సన్ నే మనం ఏమంటాము? స్క్రమ్ మాస్టర్ అంటారు. ఓకేనా? సో స్క్రమ్ మాస్టర్ ఎలా ఉంటారు ఏంటి అనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. సో Jira. Jira is an incident project management tool used for project management, bug tracking, issue tracking and workflow. దీని అందుకే ఏమంటారంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. ఇందులో ఏముంటాయండి? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంటది,
బగ్ ట్రాకింగ్, నాట్ ఓన్లీ ట్రాకింగ్, బగ్ రిపోర్టింగ్, ట్రాకింగ్ అన్నీ ఉన్నాయి. ఇష్యూస్ ట్రాకింగ్, ఇష్యూస్ ఇది నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్, ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి. స్ప్రింట్ ట్రాకింగ్, ఆ స్ప్రింట్ అనేది ఎంత కంప్లీట్ అయింది, టోటల్ వర్క్ ఫ్లో మొత్తం కూడా. ఓకే, ప్రాజెక్ట్ ఇష్యూస్ వర్క్ ఫ్లో. జీరా ఇస్ ఎన్ డెవలప్డ్ బై అట్లాసియన్ కంపెనీ. ఓకేనా, సో జీరా ఇస్ డెవలప్డ్ విచ్ కంపెనీ, అట్లాసియన్. ఇట్ ఈస్ ఎన్ ఆస్ట్రేలియన్ కంపెనీ. It is an independent tool. It can be used within any OS. Independent application. Multi-language tool. All language support చేస్తుంది. It will support your database applications also. Integrated with other tools also. Git ని కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా జీరా అనేది పెయిడ్ వర్షన్ అండి, ఫ్రీ కాదు. జీరా అనేది పెయిడ్ టూలే, ఓపెన్ సోర్స్ కాదు. బట్ ప్రాక్టీస్ పర్పస్ దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ ఫ్రీ లైసెన్స్, ఫ్రీ ట్రయల్ లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫ్రీ ట్రయల్ లైసెన్స్ కి మీరు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ద డ్యూరేషన్. ఇంతకుముందు 30 days ఉండే, తర్వాత 45 days ఉంది, ఇప్పుడు నియర్లీ 2 months వచ్చినట్లేదు. ఈ 2 months మీరు ఒక లాగిన్ చేసుకొని ఆ లాగిన్ లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ లో ఐటీ కంపెనీలు మాత్రం దాని లైసెన్స్ తీసుకుంటాయి. It is not an open source, it is a commercial tool available as a trial for a limited time. Utilize Jira service license is required. A 15 days trial version, 15 days and తర్వాత ఇంక్రిమెంట్ చేసి ఇప్పుడు ఇంకా ఎక్కువ డేస్. Jira is used in bugs, issues, change request tracking, help desk, project management, task and requirement, workflow and process management. జీరా బోర్డు ఉంటుంది. ఫస్ట్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఎందులో ఏముంటుందండి, బోర్డు ఉంటుంది. బిజినెస్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, టాస్క్ డీటెయిల్స్, నోటిఫికేషన్స్, సర్చ్ ఆప్షన్స్, రిపోర్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఎక్కడ వరకు వెళ్ళింది ఏంటి అనేది. ఇంకా మనం ఏదైనా టూల్స్ కావాలంటే టూల్స్ ని యాడ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. ఇందులోనే మనం మొబైల్ యాప్ టెస్టింగ్ యాప్ డిఫెక్ట్స్ కూడా రిపోర్ట్ చేసుకోవచ్చు. మొబైల్ డెవలప్మెంట్ కూడా మనం జీరా టూల్నే చేసుకోవచ్చు. జీరా ఈజ్ అవైలబుల్ యాజ్ ఎన్ మొబైల్ అప్లికేషన్ యాజ్ వెల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, మార్కెటింగ్ ప్రాజెక్ట్, మైగ్రేషన్, హెల్ప్ డెస్క్, లీవ్ రిక్వెస్ట్, అన్ని ఏ ప్రాజెక్ట్ కైనా కూడా మనం జీరా అనే టూల్ ని యూజ్ చేయాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. జీరాలో ఫస్ట్ ఏం చేయాలి, ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ స్క్రమ్ మాస్టర్ వచ్చేసి ఇందులోకి ఇష్యూస్ ని యాడ్ చేస్తాడు. ఇష్యూస్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఎపిక్స్ ఆర్ ఇష్యూస్ అంటారు. ఇష్యూస్ ని యాడ్ చేయాలి. ఇష్యూస్ ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆ ఇష్యూస్ కు మన సబ్ ఇష్యూస్ యాడ్ చేసుకొని స్ప్రింట్ స్టార్ట్ చేసుకోవాలి. ప్రోగ్రెస్, రిజాల్వ్డ్, రీఓపెన్డ్, క్లోజ్ ఇష్యూ. డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఐడియా ఉంది కదా మీకు. ఓపెన్, ఇన్ ప్రోగ్రెస్, క్లోజ్డ్, రిజాల్వ్డ్, రీఓపెన్డ్. ఇన్స్టలేషన్, యాక్చువల్గా జీరా అనేది మనకి మొబైల్లో కూడా ఉంటుంది, అవైలబుల్ ఉంటుందండి. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో మనం డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవద్దు, మనం డైరెక్ట్ గా వెబ్ అప్లికేషన్ కి వెళ్దాం. సో ఓపెన్ ఎనీ బ్రౌజర్, సెర్చ్ ఫర్ జీరా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. సో వెబ్సైట్ వచ్చేసి www.atlassian.com. జీరా ఇష్యూ అండ్ ప్రాజెక్ట్ ట్రాకింగ్ టూల్ అండి. ఇష్యూ అండ్ ప్రాజెక్ట్ ట్రాకింగ్ టూల్. ఇక్కడ ఫస్ట్ మీకు ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అయింది కదా. గెట్ ఇట్ ఫ్రీ అనండి. ఫ్రీ అన్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మీ లాగిన్ అడుగుతుందండి, మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఓకేనా, సో మీ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ సైన్ అప్. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, ఇక్కడ మనల్ని సైట్ బిల్డ్ చేసుకోమని అడుగుతుందండి. మనం ఇక్కడ సైట్ నేమ్ వచ్చేసి, సైట్ అంటే లైక్ మనం ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తున్నట్టు ఆ సైట్ ని మీరు డిఫైన్ చేసుకోండి అని అడుగుతుంది. ఇక్కడ
మనం సైట్ నేమ్ ఏమి ఇద్దామంటే లోన్ అప్లికేషన్. ఎస్, అవైలబుల్ ఉంది కదా, చూడండి. లోన్ అప్లికేషన్ ఇక్కడ మీకు ఎర్రర్స్ పోయి అవైలబుల్ ఉన్నంత వరకు మీరు ఇక్కడ ట్రై చేయండి. లోన్ అప్లికేషన్ ఇచ్చా నేను, అవైలబుల్ ఉంది, అగ్రీ అండ్ స్టార్ట్ నౌ. Where would you like to start? Manage track agile స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అండి. మనకి ఇందులో వచ్చేసి మనకి స్క్రమ్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, క్యాన్బాన్ ఫ్రేమ్వర్క్ కూడా ఉంటుంది. లెట్స్ చూస్ ఇయన్ విచ్ ఫ్రేమ్వర్క్. స్క్రమ్. సో మనం ఏదైతే నేమ్ ఇచ్చినో ఆ నేమ్ తోటి మనకు ఒక వెబ్సైట్ ని, మనకు ఒక స్పెసిఫిక్ స్పేస్ ని అలొకేట్ చేస్తుంది. మనకు ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేస్తుంది అండి. యాక్చువల్లీ రియల్ టైమ్ లో మీరు ఈ ప్రాసెస్ అంతా మీరు పర్ఫామ్ చేయరు. ఇవన్నీ స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్ చేసుకుంటాడు, వాళ్ళ లాగిన్ లో చేస్తారు. మీరు ఎంప్లాయీస్ కాబట్టి మిమ్మల్ని స్క్రమ్ మాస్టర్ అనేది ప్రాజెక్ట్ లో యాడ్ చేసుకుంటారు. మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మీరు ఈ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు స్క్రమ్ మాస్టర్ అయినా, లేకపోతే ఒకవేళ మీరు ప్రొడక్ట్ ఓనర్ అయినా కూడా అప్పుడు మీరు ఓకే. సో నేమ్ యువర్ ప్రాజెక్ట్. వెల్కమ్, యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఈస్ రెడీ టు కిక్ ఆఫ్ మీటింగ్ అని చెప్పినాం కదా ఫస్ట్ లో మనం, గుర్తుందా? కిక్ ఆఫ్ మీటింగ్ వేరియబుల్ ట్రాక్స్. సో ఇక్కడ నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి గెట్. దీన్ని స్క్రమ్ బోర్డ్ అంటారండి. గుర్తుపోయి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మన స్క్రమ్ ప్రాజెక్ట్ స్క్రమ్ బోర్డ్ అంటారు దీన్ని. ఓకే. సో ఇక్కడ మీకు టూర్ చూపిస్తుంది, క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని అన్నది కదా, ఇది స్క్రమ్ బోర్డ్. ఏమన్నాయి? టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. స్క్రమ్ బోర్డ్ ఏంటిది? వాట్ ఈస్ దిస్ వన్? స్క్రమ్ బోర్డ్. ఎప్పుడైతే నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నావు, వాట్ ఈస్ మై ప్రాజెక్ట్ నేమ్? లోన్ అప్లికేషన్. ఈ ప్రాజెక్ట్ లో ఇలా స్క్రమ్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దేర్ ఇస్ నో ఇష్యూస్. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ? ఏం లేవు కదా. చూడండి, క్రియేట్ లోకి వెళ్తే మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. స్టోరీ, టాస్క్, బగ్, ఎపిక్. స్టోరీ, టాస్క్, బగ్, ఎపిక్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే ఏ ప్రాజెక్ట్ లో మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఇక్కడ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా చూపిస్తుంది. స్టేటస్ వచ్చేసి టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. టు డూ అంటే చేయాల్సి ఉంది, ఇన్ ప్రోగ్రెస్ అంటే చేస్తూ ఉన్నాము, డన్ అంటే కంప్లీటెడ్. డన్ అంటే ఏంటి? కంప్లీటెడ్. ఇవి బ్యాక్లాగ్స్. బ్యాక్లాగ్స్ అంటే ఏముంటాయి సార్ అంటే, ఇక్కడ మనం మన స్క్రమ్ స్ప్రింట్ స్టార్ట్ చేసి బ్యాక్లాగ్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకుంటాము. టైం లైన్ అంటే ఎన్ని రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయినాయి, ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ కంప్లీట్ చేస్తాం. ఇది స్క్రమ్ బోర్డ్ అంటారు. కొత్తగా ఏదో న్యూ ఫీచర్ వచ్చింది, క్యాలెండర్ అని. ఈ క్యాలెండర్ లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఆ డేట్స్ చూపిస్తుంది, స్ప్రింట్ డేట్స్ చూపిస్తుంది. ఇక్కడ ఇష్యూస్, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్ని ఆర్డర్ వైజ్ చూపిస్తుంది. ఇందులో వచ్చేసి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ చూపిస్తుంది అండి, డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ చూపిస్తుంది, ఫీచర్స్, ఇష్యూ టైప్స్. కొంచెం స్లో ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళాలి మనం? ఫస్ట్ గో టు ద బ్యాక్లాగ్ ఆప్షన్. బ్యాక్లాగ్ ఆప్షన్ లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఎపిక్స్ ఆర్ ఇష్యూస్ క్రియేట్ చేయండి. ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ క్రియేట్ చేసి అందులో నుంచి స్ప్రింట్ బ్యాక్లాగ్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ క్రియేట్ ఇష్యూ అని ఉంది కదా, ఏంటి ఇష్యూ. ఇక్కడ స్టార్ట్ చేయండి. ఉమ్, ఏమంటున్నాం మనం, లోన్ అప్లికేషన్ అంటున్నాం కదా. ఫస్ట్ వన్ వచ్చేసి రిజిస్టర్ ఫర్ లోన్. రిజిస్టర్ ఫర్ లోన్. ఓకే, నెక్స్ట్ లాగిన్ ఫర్ హిస్టరీ ఆఫ్ యువర్ లోన్. హిస్టరీ అనండి, లేదంటే కావాలంటే దీన్ని ఏమనొచ్చు, స్టేటస్ కూడా అనండి. స్టేటస్ ఆఫ్ యువర్ లోన్. ఓకే, ఇంకేముంటది, స్టేటస్ ఆఫ్ యువర్ లోన్, క్లోజ్ యువర్ లోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏమంటారు, వీటిని ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ ఆర్ ఇష్యూస్ అనండి. అన్నిటి స్టేటస్ చూడండి, బై డిఫాల్ట్ ఏమని వచ్చింది, టు డూ అని వచ్చింది కదా. ఇవి ఇంకా మనం స్టార్ట్ చేసిన వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, సో అన్నిటికీ ఏమని ఉంటది, టు డూ అనే ఉంటది. సో ఎవరు క్రియేట్ చేస్తారండి వీటిని, ఎవరు క్రియేట్ చేస్తారు, స్క్రమ్ మాస్టర్ క్రియేట్ చేస్తారు. ఓకేనా, స్క్రమ్ మాస్టర్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, రిజిస్టర్ ఫర్ లోన్ అంటున్నాం కదా. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది కదా, రిజిస్టర్ ఫర్ లోన్ అని. ఇదేనా రిజిస్టర్ ఫర్ లోన్. ఏంటండి ఇది, ఫస్ట్ ఇష్యూ. ఇష్యూ అనండి, లేదా ప్రొడక్ట్ బ్యాక్ లాగా అనండి. ఇష్యూ ఆర్ ప్రొడక్ట్ బ్యాక్. ఇప్పుడు ఇందులో నేను లోన్ క్రియేట్ చేసుకో, రిజిస్టర్ అవ్వు అని చెప్తున్నా. మరి రిజిస్టర్ అవ్వంటే ఎలా రిజిస్టర్ అవుతావు, ఎలా అవుతావు, మరి దానికి ఏమేమి కాలమ్స్ ఉండాలి, ఏమేమి ఉండాలని క్రియేట్ చేసుకోవాలా వద్దా, అవసరం లేదా. సో ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇప్పుడు ఈ రిజిస్టర్ ఫర్ లోన్ లో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రమ్ మాస్టర్ వస్తుంది, సరే బిజినెస్ అనలిస్ట్ వస్తారండి. బిజినెస్ అనలిస్ట్ వచ్చి ఈ రిజిస్టర్ ని ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ ఏం చేస్తాడు, డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాడు. ఏం చేస్తారండి, డిస్క్రిప్షన్ ని యాడ్ చేస్తాడు. ఎలా సార్ అంటే, చూడండి రిజిస్టర్ ఫర్ లోన్ కదా, మన దగ్గర లోన్ అప్లికేషన్ ఉంది కదా. లోన్ అప్లికేషన్ లో ఫస్ట్ కాలం ఏమి ఇచ్చినామంటే అక్కడ ఎంటర్ యువర్ నేమ్. ఓకేనా, ఎంటర్ యువర్ నేమ్. ఎపిక్ లో రిజిస్టర్ ఫర్ లోన్
దీనికి ఇది కదా రిజిస్టర్ ఫర్ లోన్ అనే ఎపిక్ లో ఇది వచ్చేసి యూజర్ స్టోరీ అనుకోండి. ఇప్పుడు దీన్ని రిజిస్టర్ ఫర్ లోన్ లో ఈ యూజర్ స్టోరీకి డిస్క్రిప్షన్ ని యాడ్ చేసుకోవాలి. ఎక్కడ యాడ్ చేస్తారు? ఏమంటాయండి ఇందులో? ఎంటర్ యువర్ నేమ్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం కాలమ్స్ ఉన్నాయి? మాట్లాడలే ఎవరు? లోన్ అప్లికేషన్ లో ఏమేమి కాలమ్స్ ఉంటాయండి? కస్టమర్ నేము, అకౌంట్ నెంబర్, చేశారా? ఈ అప్లికేషన్ టెస్ట్ చేశారా చేయలేదా? కస్టమర్ నేమ్, నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్. నెక్స్ట్ టర్మ్ ఆఫ్ లోన్, ఇంకా రీపేమెంట్. దట్స్ ఇట్. ఇంకోటి ఉందా? అంతేనా? కస్టమర్ నేమ్, అకౌంట్ నెంబర్, లోన్ అమౌంట్ రిక్వెస్టెడ్, టర్మ్ ఆఫ్ లోన్, రీపేమెంట్. చెప్పండి. కస్టమర్ నేమ్ అనే దానికి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ వీ హ్యావ్? ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి? చెప్పండి. యాక్సెప్ట్స్ 2 to 64 క్యారెక్టర్స్. అకౌంట్ నెంబర్ కి 6 డిజిట్స్. నెక్స్ట్ లోన్ అమౌంట్ రిక్వెస్ట్ కి లోన్ అమౌంట్ రిక్వెస్ట్ కి అండి చెప్పండి. ఉమ్, అర్థం కావట్లా. 9 to 9 to 500. ఓకే, మనం ఇక్కడ రూపీస్ అన్నా, అక్కడ డాలర్స్ అన్నారు కదా. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఆఫ్ లోన్ 11. 10 to 50. ఎక్కడ మన అప్లికేషన్ లో చూసి చెప్తున్నారా, మీరు సొంత చెప్తున్నారా? అసలు యాడ్ ఉందో గుర్తుందా? అసలు నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా మీకేం? మన లోన్ అప్లికేషన్ చెప్పినాం కమ్మా. రిక్వైర్మెంట్స్ చెప్పండి రా అంటే
గిల్లగిల్లగిల్లగిల్ల ఆడుతున్నారు. ప్రాక్టీస్ చేస్తే తెలిసిద్ది, లేకపోతే ఎట్లా తెలిసిద్ది ఎవరికైనా? 500 to 9,000. టర్మ్ ఆఫ్ లోన్ ఎంత? 1 to ఎవరు మరి ఏం చెప్పారు? 9 అని చెప్తున్నారు కదా. 1 to 30 years. నెక్స్ట్ రీపేమెంట్ ఎంత? ఇప్పటికైనా అర్థమైందా ఏం చెప్తున్నా నేను? మినిమం 10. అదేనా? ఇవన్నీ దేనికి? ఇది ఏ అప్లికేషన్ మనకి క్రియేట్ చేసింది? రిజిస్టర్ ఫర్ లోనే కదా. రిజిస్టర్ ఫర్ లోనే కదండి. ఇవన్నీ ఇస్తే ఇక్కడ మనకు అవుట్పుట్ ఏం రావాలి? టర్మ్, రీపేమెంట్, ఇంట్రెస్ట్ రేట్, టోటల్ పెయిడ్ బ్యాక్ రావాలి. ఫస్ట్ మనం దీనికి అప్లికేషన్ ని డెవలప్ చేసుకోవాలి. ఏమేమి వస్తాయి దీనికి? టర్మ్, ఇంట్రెస్ట్ రేటు, టర్మ్, రీపేమెంట్, ఇంట్రెస్ట్ రేటు, టోటల్. కస్టమర్ నేమ్ ఏం చేస్తుంది? యాక్సెప్ట్ 2264, 6 digits అకౌంట్ నెంబర్, 500 to 9,000 లోన్ అమౌంట్, 1 to 30 years ఏమో టర్మ్ ఆఫ్ లోన్. రీపేమెంట్ ఎంత? మినిమం 10. మినిమం 10 రూపీస్ రీపేమెంట్. మాక్సిమం ద హైయెస్ట్ మాక్సిమం అమౌంట్. ఇలా ఈ ఎపిక్ ఏదైతే ఉందో దీనికి మనం డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం. ఎవరు యాడ్ చేస్తారు సార్ అంటే, ఇక్కడ వీటిని ఎవరు యాడ్ చేస్తారు సార్ అంటే, బిజినెస్ అనలిస్ట్ యాడ్ చేస్తారు. దీనికి కావాలంటే మీరు కలర్స్ డిఫైన్ చేసుకోవచ్చు, కావాలంటే దీనికి బోల్డ్, ఇటాలిక్ ఇలా లైన్స్ ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, రిజిస్టర్. క్లిక్ ఆన్ సేవ్. ఇలా మీరు ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న ప్రతి ఏపీకి కూడా ఇప్పుడు లాగిన్ పేజ్ ఉంది. మరి లాగిన్ పేజ్ కి ఏమేమి కాలమ్స్ ఉంటాయో దాని రిక్వైర్మెంట్స్ ఏంటో కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రతి దానికి ఏమంటారు, బిజినెస్ అనలిస్ట్ వచ్చి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ యాడ్ చేస్తారు. when you close it when you open it again, it will show the same. మీరు డిస్క్రిప్షన్ యాడ్ చేశారుగా, చూపిస్తుంది చూడండి ఇక్కడ. అదేనా? సో ఇలా మనం డిస్క్రిప్షన్ యాడ్ చేసుకున్న తర్వాత ఆల్ రిక్వైర్మెంట్స్ కి ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే, ఇక్కడ వరకు ఎవరు చేశారు? యాక్చువల్ గా ఎపిక్స్ నేమ్ ప్రొడక్ట్ ఓనర్ క్రియేట్ చేసుకుంటాడండి. దాని తర్వాత వాటికి డిస్క్రిప్షన్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ యాడ్ చేస్తారు. ఎందుకంటే ఆ ఎపిక్స్ కంప్లీట్ నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది? బిజినెస్ అనలిస్ట్ ఉంటుంది కాబట్టి. సో బిజినెస్ అనలిస్ట్ వన్స్ ఆల్ గివెన్ రిక్వైర్మెంట్స్ కి డిస్క్రిప్షన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ ఎంటర్ అవుతారు ఇందులోకి. ఈ స్క్రమ్ మాస్టర్ అనేవాడు, యాక్చువల్ స్క్రమ్ మాస్టర్ యొక్క మెయిన్ థింగ్ ఏంటండి? ఏం చేయాలి? స్ప్రింట్ ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం జరుగుతుంది అని చెప్పా? స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ జరుగుతుంది కదా. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? డెవలపర్స్, టెస్ట్ ఇంజనీర్స్ పార్టిసిపేట్ చేస్తారు కదా. పార్టిసిపేట్ చేసిన తర్వాత ఏం డిసైడ్ చేస్తారు అక్కడ? ఉన్న యూజర్ స్టోరీస్ లో నుంచి ఎన్ని యూజర్ స్టోరీస్ అనేవి మనం పిక్ చేసుకోవాలి, అందులో నుంచి ఎన్ని ఆ పర్టికులర్ స్ప్రింట్ లో తీసుకోవాలనేది డిసైడ్ చేస్తారు. ఎన్ని యూజర్ స్టోరీస్ అనేవి స్ప్రింట్ లోకి తీసుకోవాలనేది డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ద స్క్రమ్ మాస్టర్ క్రియేట్ ద స్ప్రింట్. ఏం చేస్తారండి? స్ప్రింట్. క్రియేట్ స్ప్రింట్. So what is the first one? Loan app Scrum Sprint 1. Register Scrum Sprint 1. Duration ఎంత? 4 weeks. సో 4 weeks అంటే ఆటోమేటిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ రోజు డేట్ లో స్టార్ట్ అవుతుంది. మీరు టైమింగ్స్ మీరు కావాలంటే సెట్ చేసి పెట్టుకోవచ్చు. 1 PM అని ఇచ్చింది కదా.
12 PM. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? 12 PM. మీరు 2 వీక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఈ గివెన్ డేట్ నుంచి 2 వీక్స్ లోకి ఆటోమేటిక్ టైం అనేది అదే సెట్ చేసుకుంటుంది. వాట్ ఈస్ ద స్ప్రింట్ గోల్? ఈ స్ప్రింట్ యొక్క గోల్ ఏంటండి? గోల్ ఏంటి? టు కంప్లీట్ స్ప్రింట్ బ్యాక్లాగ్స్. మనం ఈ స్ప్రింట్ లో ఏదైతే బ్యాక్లాగ్స్ తీసుకున్నా వాటన్నిటిని ఏం చేయాలి? కంప్లీట్ చేయండి. అప్డేట్. సో మరి ఇప్పుడు ఈ స్ప్రింట్ కి మనం ఏం చేయాలి? రిక్వైర్మెంట్స్ ని యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో నుంచి ఫస్ట్ మనం ఈ స్ప్రింట్ లో నేను ఏం తీసుకుంటున్నా అంటే రిజిస్టర్ ఫర్ లోన్ అనే స్ప్రింట్ ని అనే రిక్వైర్మెంట్ దేనికి తీసుకుంటున్నా? ఈ స్ప్రింట్ కి తీసుకుంటున్నా. స్ప్రింట్ 1. మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయండి? తెలుసు కదా. ఎపిక్స్ ఆర్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ అంటే బిగ్ రిక్వైర్మెంట్స్. ఇందులో ఏమున్నాయి? రిజిస్టర్ ఫర్ లోన్ అనే ఫస్ట్ వన్ ని దేనికి యాడ్ చేసుకుంటున్నా? స్ప్రింట్ 1 కి యాడ్ చేసుకుంటున్నా. ఈ స్ప్రింట్ డ్యూరేషన్ ఎంత ఇచ్చినామండి? స్ప్రింట్ డ్యూరేషన్ ఎంత ఇచ్చినాం? 4 వీక్స్ ఇచ్చినాం. ఎంత ఇచ్చినాం? 4 వీక్స్ ఇచ్చినాం. స్టార్టింగ్ ఎండింగ్. స్టార్ట్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాం? ఈ రోజు 12 PM కి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఎగ్జాక్ట్ గా అదే రోజు 12 PM కి ఎండ్ అయిపోతుంది. 1 PM కి ఎండ్ అయిపోతుంది. ఓకేనా? అప్డేట్. సో ఇప్పుడు ఏమనాలి? స్టార్ట్ స్ప్రింట్ అనాలి. మరి స్టార్ట్ స్ప్రింట్ అన్న తర్వాత ఇప్పుడు ఎవరి వర్క్ పర్ఫామ్ చేయాలి? డెవలపర్ టెస్ట్ ఇంజనీర్ చేయాలి కదా. మరి ఇప్పుడు దీంట్లో ఎవరెవరు ఉన్నారు? ఓన్లీ ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్ ఉన్నాడు కదా. మరి డెవలపర్ టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారా ఇందులో? లేరు కదా. సో యూ షుడ్ యాడ్ ద టీమ్ టు దిస్ ప్రాజెక్ట్. ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ అనేవాడు ఏం చేస్తారంటే టీమ్ ని యాడ్ చేసుకుంటాడు. ఓకేనా? సో హౌ టు యాడ్ ద టీమ్స్ ఆర్ అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి యూజర్ మేనేజ్మెంట్ లోకి వెళ్తే ఎవరు చేస్తున్నారు ఈ వర్క్? స్క్రమ్ మాస్టర్. చూడండి ఇక్కడ ఇన్వైట్ యూజర్స్ ఆర్ దేర్ ఈస్ ఏ టీమ్ బిహైండ్ ఎవరి సక్సెస్. ఎందుకంటే స్క్రమ్ మాస్టర్ ఒక్కడే కంప్లీట్ చేస్తారు, ఆ స్ప్రింట్ ని చేయలేడు కదా. టీమ్ ని యాడ్ చేసుకోవాలి. సో చెప్పండి, మెయిల్స్ చెప్పండి. ఎవరో ఒకరు చెప్పండి ఫాస్ట్ గా. అర్థం కాదు. పిఎన్ పీవీకేనా? పీవీకే 36 అంతేనా? ఓకే నెక్స్ట్ చెప్పండి. అంతేనా? కరెక్ట్ చెప్పండి, లేకపోతే మెయిల్స్ గో చెక్ చేసుకోండి. సార్ పిఎన్ బీవీకే సార్ బీ కాదు. వివికేనా? ఎస్ సార్ నెక్స్ట్ చెప్పు, అర్థం కాదు. బియుటిఐ బియునా? బియుటిఐ డిడిఐ టిడిఐ. ఓకే. ఆర్ రోహిత్. ఇక్కడ వియు వియుటిటిఐ రోహిత్ 53 కరెక్టేనా?
యాడ్ టీమ్ మెంబర్స్. ఎందుకంటే 3 మెంబర్స్ ని యాడ్ చేసుకున్నాం కదా. సో మీకు ఆల్రెడీ మెయిల్స్ వచ్చి ఉంటాయి చూడండి. ఐ విల్ యాడ్ ఫ్యూ మోర్ మెంబర్స్. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పండి. ఎన్ని 3 కదా. 1 మోర్ పర్సన్ చెప్పండి. కేఓ టిఏ డాట్ బిఐఎన్డియు. ఓకే, వచ్చిందా మెయిల్ వచ్చిందా? నెక్స్ట్ ఇంకొకరు చెప్పండి. చెప్పాలి అండి. ఎస్ ఏఎన్ టిహెచ్ సంతోష్ డాట్ యూనా యుడిఐ ఏ యుడికే యుడికేఐఆర్ ఏ ఆర్ఏఎం. వన్ ఇది ఐఎమ్ ద అడ్మిన్, ఐఎమ్ ద స్క్రమ్ మాస్టర్. అండ్ మన వచ్చారు 1 2 3 4 5 మెంబర్స్ ఇచ్చిన మనం. ఎవరికి నిద్రపోతున్నా మరి. ఇంకా ఇప్పుడు సంతోష్ నీది వచ్చిందా ఇక్కడికి? సంతోష్ మళ్ళీ చెప్పు. SAMTHOSH డాట్ RAM. కరెక్టేనా? స్క్రీన్ కనిపిస్తుంది అమ్మ, మీకు కనిపించట్లేదు. ఓకే, సో ఇలా స్క్రమ్ మాస్టర్ అనేవాడు ఏం చేస్తాడంటే టీమ్ ని యాడ్ చేసుకుంటాడు. 1 2 3 4 5 మెంబర్స్ కదా. 5 మెంబర్స్ లో 2 మెంబర్స్ డెవలపర్, 2 మెంబర్స్ ఏమో టెస్ట్ ఇంజనీర్స్, 1 మెంబర్ ఏమో బిజినెస్ అనలిస్ట్ చేద్దాం. ఇదేనా నీ మిస్టేక్? ఇదేనా? ఫస్ట్ హెచ్ఏ శ్రీ హెచ్ఏఆర్ SHINI 852. కరెక్టేనా? చెక్ చేసుకో సార్. @gmail.com. ఓకే,
ఓకే. సో నా ఇప్పుడు చూడండి ఇక్కడ కదండి మన స్ప్రింట్ స్టార్ట్ చేస్తున్నాము. చూడండి రిజిస్టర్ స్క్రమ్ లోన్ యాప్ రిజిస్టర్ స్క్రమ్ స్ప్రింట్ 1. what is the time duration? వీక్స్ ఇచ్చినాం, 4 వీక్స్ ఇచ్చినాం ఇక్కడ. 4 weeks. 4 వీక్స్ ఇవ్వండి. So start the sprint and by default 4 weeks is 4 weeks. PM ఓకేనా. స్టార్ట్. ఎప్పుడైతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి స్ప్రింట్ స్టార్టెడ్, గుడ్ లక్ టీమ్. ఎప్పుడైతే మనం స్ప్రింట్ స్టార్ట్ చేసింది ఇమీడియట్ గా అది ఎందులోకి వస్తుంది, బోర్డులోకి వస్తుంది. ఎందులోకి వస్తుంది, స్క్రమ్ బోర్డులోకి వస్తుంది. ఓకే. లోన్ అప్లికేషన్ రిజిస్టర్ పేజ్ స్క్రమ్ స్ప్రింట్ 1. ఈ స్ప్రింట్ 1 లో మనం తీసుకున్న బ్యాక్లాగ్ ఏంటి, 1 ఏంటి, రిజిస్టర్ ఫర్ లోన్. ఇప్పుడు వాట్ ఈస్ ది స్ప్రింట్ 1 గోల్? మన స్ప్రింట్ 1 గోల్ ఏంటంటే ఈ ఈ పేజ్ ఏదైతే ఉందో ఈ పేజ్ ని డెవలప్ చేసి టెస్ట్ చేసి క్లయింట్ కి డెలివర్ చేయటం అనేది స్ప్రింట్ యొక్క గోల్. ఓకేనా. సో ఇప్పుడు స్టేటస్ చూడండి, టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. ఇప్పుడు మనం ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇది ఎందులో ఉంది, టు డూ లో ఉంటది. ఓకేనా. సో మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసినో దాన్ని స్టేటస్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ ఎందులోకి పోతుంది, అది డన్ లోకి పోతుంది, ఇన్ ప్రోగ్రెస్ లోకి పోతుంది. ఓకే. ఇదండి. ఇప్పుడు ఇది కదా మన రిక్వైర్మెంట్. అదేనా. ఇంకా చెప్పండి, ఇంకెవరు ఉన్నారు? రోహిత్. ఇంకెవరున్నారు? ఇంకా ఇంకెవరున్నారమ్మా చెప్పాలి. బిందునా, అన్వర్. 5th వన్ ఎవరు? ఎవరు 5 మెంబర్స్ యాడ్ చేసిన అన్వర్ ఎవరు? పిఎన్. సో లెఫ్ట్ అయిపోయింది కాబట్టి ఈజీ అండ్ బిజినెస్ అనలిస్ట్. ఓకేండి. ఇందులో 2 మెంబర్స్ నేమో డెవలపర్ కింద తీసుకుందాం, 2 మెంబర్స్ నేమో టెస్టింగ్ కింద తీసుకున్నాము, 1 పర్సన్ నేమో బిజినెస్ అనలిస్ట్ కింద తీసుకోండి. I am the Scrum Master and Product Owner. Scrum Master and Product Owner. ఓకేనా. సో ఎవరి రోల్ ఏంటో పర్ఫార్మ్ చేసుకున్నాం. ఇప్పుడు డెవలపర్ టాస్క్స్ కంప్లీట్ చేయాలి, టెస్టింగ్ టాస్క్స్ ఎవరి టాస్క్స్ వాళ్ళు కంప్లీట్ చేయాలి. దేన్ని కంప్లీట్ చేయాలి, ఇది మన రిక్వైర్మెంట్ ఏంటండి, రిజిస్టర్ ఫర్ లోన్. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద డెవలపర్ టాస్క్స్, వాట్ ఆర్ ద టెస్టింగ్ టాస్క్స్ అండి. డెవలపర్ టాస్క్స్ ఏంటి ఏంటి రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఏంటి టాస్క్స్ ఏంటి, అజైల్ మోడల్ చదవని చెప్పా, చదవలేదా? వాట్ ఆర్ ద టాస్క్స్, డెవలపర్ ఏం చేయాలి, అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్స్, డిజైన్, కోడింగ్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, బగ్ ఫిక్సెస్. టెస్టింగ్ టాస్క్స్ ఏంటి, అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్, సినారియోస్, కేసెస్, రివ్యూస్, ప్రిపరేషన్.
ఓకేనా. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ డెవలపర్. ఇప్పుడు ఈ డెవలపర్ అనే పర్సన్ ఏం చేస్తారంటే ఈ రిక్వైర్మెంట్ కి యాడ్ చైల్డ్ ఇష్యూస్ అనాలండి. ఏమనాలి? యాడ్ చైల్డ్ ఇష్యూస్. చైల్డ్ ఇష్యూస్ లో ఫస్ట్ వన్ ఏంటి మనోడిది? అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్. ఇది ఒక్కటి పర్టికులర్ గా మెన్షన్ చేద్దాం. ఓకే. సో సెకండ్ వన్ ఏంటి? డిజైనింగ్. థర్డ్ వన్ ఏంటండి? ఎవరి టాస్క్లు అండి ఇవి? డెవలపర్ అనేవాడు వాళ్ళ టాస్క్లు యాడ్ చేసుకుంటాడు ఇక్కడ. తర్వాత యూనిట్ టెస్టింగ్. ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సిక్స్త్ వన్ వచ్చేసి కోడ్ రివ్యూస్. మనం బగ్ ఫిక్సెస్ కి వెళ్దాం. ఓకే. ఇవి ఎవరి టాస్క్స్? డెవలపర్. ఎట్ ద సేమ్ టైమ్ అదే టెస్ట్ ఇంజనీర్ కూడా వచ్చేసి మన టెస్ట్ ఇంజనీర్ కూడా యాడ్ చేసుకోవాలి కదండి. వాట్ ఆర్ ద టెస్ట్ ఇంజనీర్ యాక్టివిటీస్? అండర్స్టాండింగ్. ఇద్దరికి సేమ్ ఉంటదండి ఈ రిక్వైర్మెంట్. అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్స్. సెకండ్ వన్ సినారియోస్. రైటింగ్ టెస్ట్ కేసెస్. రివ్యూస్. టెస్ట్ కేస్ రివ్యూస్. టెస్ట్ డేటా అంతా కూడా టెస్ట్ కేసెస్ లోనే రాద్దాం. కాదమ్మా, వచ్చిన రిక్వైర్మెంట్స్ కరెక్ట్ అవునా లేదా చెక్ చేసుకోండి. కాదు, మనం టెస్ట్ కేసెస్ రాస్తాం కదా, రాసిన టెస్ట్ కేసెస్ అన్ని కరెక్ట్ రాసిన వారు ఏదని చెక్ చేసుకుంటాను రివ్యూ అంటారు. రివ్యూ చేసి అప్రూవల్ అయిన తర్వాతే కదా మనం నెక్స్ట్కి వెళ్ళేది. ఓకేనా. టెస్ట్ ఎగ్జిక్యూషన్ తర్వాత నెక్స్ట్ ఏ ఉంటది? రీటెస్టింగ్ చేస్తాం. ఇంకా డిఫరెంట్ ఉంటాయి, మనం కొన్ని చెప్పుకుందాం. ఓకేనా. ఇవి డెవలపర్ టాస్క్స్, టెస్ట్ ఇంజనీర్ టాస్క్స్ అని అర్థమైందా? సో ఇక్కడ మనం ఏదైనా కమెంట్ చేయాలనుకుంటే ఎనీ queries related to sprint, కాంటాక్ట్ మీ. ఎవరంటున్నారు కాంటాక్ట్ మీ అని? కృష్ణ సాఫ్ట్వేర్ స్క్రమ్ మాస్టర్ అంటండి. ఎనీ క్వరీస్ రిలేటెడ్ టు స్ప్రింట్ కాంటాక్ట్ మీ అంటండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకు మనం ఏం చేసిన అర్థమైందా? స్క్రమ్ మాస్టర్ అనేవాడు వాళ్ళకి అసైన్ చేసిండు. ఇప్పుడు డెవలపర్ వచ్చి డెవలపర్ టాస్క్స్ యాడ్ చేసుకుంటాడు. వీటిని చైల్డ్ ఇష్యూస్ అంటారండి. ఫస్ట్ టాస్క్స్ యాడ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇంకా మనం వర్క్ స్టార్ట్ చేయలేదు కదా, ఫస్ట్ ఏం చేసినాం? ఓన్లీ టాస్క్స్ యాడ్ చేసుకున్నాం అంతే. ఓకేనా. సో ఇప్పుడు డెవలపర్ ఫస్ట్ వర్క్ ఏంటండి? అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్స్. ఓకేనా. అండర్స్టాండింగ్ ఇది. ఇక్కడ నీకు దీనికి సంబంధించి మరి నువ్వు ఎలా అండర్స్టాండ్ చేసుకుంటావు రిక్వైర్మెంట్స్ అనేది నీ దగ్గర ఉండాలి కదా. ఓకేనా. సో ఎనాలిసిస్, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, డెవలప్మెంట్ ప్లాన్. డెవలపర్ కాబట్టి వాళ్ళకి డెవలప్మెంట్ ప్లాన్ ఉంటుంది. తర్వాత బిఆర్ఎస్ డాక్యుమెంట్, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్, ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్, డిజైన్ డాక్యుమెంట్స్. ఓకేనా. టెంప్లెట్స్. వీటన్నిటిని కూడా ఏం చేస్తారంటే డెవలపర్ ఎనాలిసిస్ చేసుకుంటాడు. సేమ్. ఓకేనా. ఎనాలిసిస్ చేసుకుంటాడు. అనాలిసిస్ చేసుకుంటాడు కదా. ఇంకా దీనికి ఏదైనా కావాలంటే యాడ్ చేసుకుంటాడు ఇక్కడ.
దేనికి డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోండు ఈ రిక్వైర్మెంట్ కదా. సో ఇప్పుడు చూడండి అనాలిసిస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, డెవలప్మెంట్ ప్లాన్ ఇలా. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఈజ్ హీ టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తారండి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, టెస్ట్ ప్లాన్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి, వీళ్ళు కూడా అనాలిసిస్ చేసుకోవాలి. ఏం చేయాలి, అనాలిసిస్ చేసుకోవాలి. సో నౌ ఇక్కడ ఉన్నాం కదా. సో ఇప్పుడు డెవలపర్ వాడి వర్క్ ఏం చేస్తాడు, స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసినప్పుడు స్టేటస్ ఎందులోకి మార్చుతాడండి, అందులో మార్చలేదు, ఇన్ ప్రోగ్రెస్. స్ప్రింట్ అనేది అందరికి సేమ్ టైం స్టార్ట్ అవుతుంది కదా. అట్ ద సేమ్ టైం టెస్ట్ ఇంజనీర్ ఆల్సో స్టార్ట్స్ అన్ టాస్క్ 1. ఓకేనా. సో ఇప్పుడు స్ప్రింట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే అండి, స్ప్రింట్ స్టార్ట్ అయింది. అందులో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, స్టెప్ 1 లో ఉన్నాం. స్టెప్ 1 ఏంటి, ఫేజ్ 1 ఏంటి, అందరికి రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్ కదా. డెవలపర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసుకుంటుండు, టెస్ట్ ఇంజనీర్ కూడా ఏం చేస్తాడు, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ఏం చేస్తారండి అనాలిసిస్ ఫేజ్ లో. వాళ్ళ దగ్గర ఉన్న ఆల్ డాక్యుమెంట్స్ ని ఓపెన్ చేసుకొని చేసి అనాలిసిస్ చేసుకుంటా ఉంటారు. ఓకేనా. సో అందుకే స్టేటస్ ఏమని మార్చిండు, ఇన్ ప్రోగ్రెస్ అని మార్చిండు. సో ఎప్పుడైతే డెవలపర్ది ఈ స్టేటస్ అనేది అంటే అనాలిసిస్ అయిపోయిందో, ఈ చేంజ్డ్ దిస్ 1 to డన్. ఓకే అండి, డన్ అయిపోయినాయి. ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారండి డెవలపర్, డిజైనింగ్. సో ఎప్పుడైతే దీన్ని డన్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇన్ ప్రోగ్రెస్ కదా, ఇన్ ప్రోగ్రెస్. సో ఎట్ ద సేమ్ టైమ్ టెస్ట్ ఇంజనీర్ ఆల్సో కంప్లీటెడ్ ద అనాలిసిస్, దెన్ దే స్టార్ట్ ఇప్పుడు ఈ సినారియోస్ ఎక్కడ రాసుకుంటారండి, ఆల్రెడీ మీకు దగ్గర సినారియోస్ టెంప్లెట్ ఉంటది కదా. మనకి డెవలపర్ తోటి పెద్ద ఇష్యూ లేదు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మీరేం చేయాలి, మీ దగ్గర టెస్ట్ సినారియో టెంప్లెట్ ఉంటది కదా, ఉండదా. ఈ డిజైన్ డాక్యుమెంట్స్ ని మీరు ఇక్కడ దీనికి కావాలంటే ఇంకా చైల్డ్ ఇష్యూ ని డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఎలా సినారియోస్ ని ఎలా క్రియేట్ చేసుకుంటారు, అకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్ బై యూజింగ్ an టెస్ట్ సినారియో టెంప్లెట్, ఐడెంటిఫై ద test scenarios. What is the meaning of test scenario? What to be tested. What to be tested by using test scenario templates. By using test scenario templates. ఇలా టెస్ట్ సినారియో టెంప్లెట్స్ ని యూజ్ చేసుకొని మీరు ఏం చేయాలనుకుంటున్నారు, రిక్వైర్ ఆ ఫేజ్ ని కంప్లీట్ చేయాలి. ఓకే, ఆ ఫేజ్ ని ఏం చేయాలి, కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు ఎక్కడ వెళ్తుంది స్ప్రింట్ అనేది, డెవలపర్ డిజైనింగ్ పేజ్ లో ఉండు, టెస్ట్ ఇంజనీర్ ఎక్కడ ఉన్నాడు, టెస్ట్ సినారియోస్ లో ఉన్నాడు. ఎప్పుడైతే డెవలపర్ డిజైనింగ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిందో ఎందులోకి వెళ్తారండి, కోడింగ్ ఫేజ్ లోకి వస్తుంది. ఎప్పుడైతే టెస్ట్ ఇంజనీర్ సినారియోస్ కంప్లీట్ అయిపోయినాయో నెక్స్ట్ ఏం స్టార్ట్ చేస్తాడు, టెస్ట్ కేసెస్ స్టార్ట్. ఈ స్టేటస్ ఎవరు చేంజ్ చేయాలి, మనమే చేంజ్ చేయాలి. ఎవరు చేంజ్ చేయాలి, అందులో ఉన్న టీం మెంబర్. ఇప్పుడు ఈ వర్క్ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారండి, డెవలపర్, టెస్ట్ ఇంజనీర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టెస్ట్ ఇంజనీర్ అంటే నీ అప్డేట్స్ మొత్తం కూడా ఎందులో ఇవ్వాలి, నువ్వు 0లోనే ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఏ స్టేటస్ లో ఉన్న విషయం ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఆల్ మెంబర్స్ కి తెలుస్తుంది. ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ ఏం వర్క్ చేస్తున్నట్టు ఎలా తెలుస్తుంది, రైటింగ్ టెస్ట్ కేసెస్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. డెవలపర్ ఏం చేస్తున్నా నీకెలా తెలుస్తుంది, ఈజ్ ఇన్ కోడింగ్ ఫేజ్. మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ అయినవన్నీ క్రాస్ మార్క్ పడుతున్నాయి చూసారా, కంప్లీట్ అయిపోయినవన్నీ క్రాస్ మార్క్ పడతా ఉంటాయి. వీటికి మీరు కావాలంటే మళ్ళీ చైల్డ్ ఇష్యూస్ కానీ డిస్క్రిప్షన్ కానీ 1 by 1 యాడ్ చేసుకోవటమే. ఓకేనా, యాడ్ చేసుకొని ఆ వర్క్ పర్ఫామ్ చేయాలి. ఈ సినారియోస్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మీరు టెస్ట్ కేస్ టెంప్లెట్ లో ఏం చేయాలి, టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. తెలుసు కదా మీకు టెస్ట్ కేసెస్ రాయటం. సో ఆ వర్క్ ఎంతసేపు అయితే మీరు పర్ఫామ్ చేస్తారో అంతసేపు స్టేటస్ ఏమనిస్తారు, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంచండి. ఎందులో ఉంచారండి, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంచండి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ ది కోడింగ్ కంప్లీట్ అయిపోయింది. కోడింగ్ తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటి, యూనిట్ టెస్టింగ్ చేస్తుండు. మీరు ఎందులో ఉన్నారు, మీరు ఇంకా టెస్ట్ కేసెస్ లోనే ఉన్నారు, నో ఇష్యూ.
మీకు టెస్ట్ కేసెస్ అనేది మేజర్ థింగ్ కదా, మీరు రాస్తా ఉన్నారు. నెక్స్ట్ డెవలపర్ ఏం చేసిండు, యూనిట్ టెస్టింగ్ కూడా అయిపోయింది. ఎందులోకి వచ్చిందండి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ లోకి వచ్చిండు. సో ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ రెడీ టు రిలీజ్ ద బిల్డ్ కదా, రెడీ టు రిలీజ్ ద బిల్డ్. సో ఈ టైంకి టెస్ట్ ఇంజనీర్ ఏం చేయాలి, ఈ టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కూడా సెటప్ చేసుకోవాలి. ఓకేనా సార్, ఒకవేళ డెవలపర్ అనేవాడు ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది ఇన్ ప్రోగ్రెస్ లోనే ఉంది, బట్ నాది ఎన్విరాన్మెంట్ సెటప్ కూడా అయిపోయింది. కెన్ ఐ రెడీ టు స్టార్ట్ ద టెస్ట్ ఎగ్జిక్యూషన్? టెస్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసుకోవచ్చా నేను? ఎస్ సార్ నో? నో కదా. ఎందుకు, డెవలపర్ అనేవాడు ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అయిపోయి బిల్డ్ రిలీజ్ చేస్తేనే కదా మీకు టెస్ట్ చేసేది. అర్థమవుతుందమ్మా? సో ఒకవేళ మీ వర్క్ అనేది ముందే కంప్లీట్ అయిపోయినా కూడా ఇట్ షుడ్ వెయిట్ ఫర్ బిల్డ్, బిల్డ్ కోసం వెయిట్ చేయాలి. సో ఎప్పుడైతే డెవలపర్ అనేవాడు ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కంప్లీట్ చేసి బిల్డ్ అనేది రిలీజ్ చేసిండో, నౌ లెట్స్ స్టార్ట్ అన్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. తెలుసు కదా టెస్ట్ ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో తెలుసా? చెప్పి ఎలా చేయాలి. మీరు ప్రిపేర్ చేసిన టెస్ట్ కేసెస్ టెంప్లెట్ ను ఓపెన్ చేసుకొని టెస్ట్ స్టెప్స్ ను ఫాలో అవుతూ అందులో ఉన్న టెస్ట్ డేటాని యూజ్ చేసుకొని డెవలపర్ ఇచ్చిన అప్లికేషన్ ని టెస్ట్ చేయాలి. అందులో ఎక్స్పెక్టెడ్ యూఆర్ఎల్ ఎంటర్ చేసుకొని అప్లికేషన్ ఓపెన్ చేసి ఆ అప్లికేషన్ లో టెస్ట్ కేసెస్ లో ఉన్న స్టెప్స్ ని ఫాలో అవుతూ అందులో ఉన్న టెస్ట్ డేటా అప్లికేషన్ లో ఎంటర్ చేసుకొని యాక్చువల్ రిజల్ట్ డాక్యుమెంట్ చేసుకొని యాక్చువల్ ని ఎక్స్పెక్టెడ్ ఏం చేయాలి, కంపేర్ చేసుకొని పాస్ ఆర్ ఫెయిల్ మార్క్ చేసుకోవాలి. ఏం చేయాలి, పాస్ ఆర్ ఫెయిల్ మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇఫ్ ఇన్ కేస్ యూ హ్యావ్ ఎన్ బగ్, మీకు ఒక డిఫెక్ట్ వచ్చిందండి, మరి ఇమీడియట్ గా ఏం చేయాలి మీరు, మీకు ఇంకా ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎన్ 20 టెస్ట్ కేసెస్, యూ ఆర్ ఫౌండ్ వన్ డిఫెక్ట్ టు ఫిఫ్త్ టెస్ట్ కేసు. ఫిఫ్త్ టెస్ట్ కేసు అనేది ఫాలో అయింది కదా, యూ ఇమీడియట్లీ మూవ్ టు రిపోర్ట్ ద డిఫెక్ట్. ఎక్కడ రిపోర్ట్ చేస్తారు, బై యూజింగ్ జీరా టూలే కదా. మీరు ఆల్రెడీ ఎందులో ఉన్నారు, జీరాలోనే ఉన్నారు కదా. సో హౌ టు క్రియేట్ ఎన్ డిఫెక్ట్. సో ఇప్పుడు మీరు ఫిఫ్త్ వన్ లో డిఫెక్ట్ ఫైండ్ చేశారు కదండి, ఆ డిఫెక్ట్ ని ఎలా రిపోర్ట్ చేయాలి చూడండి. గో టు క్రియేట్ ప్రాజెక్ట్, సేమ్ ప్రాజెక్ట్, బగ్, బగ్ ఆర్ డిఫెక్ట్, బగ్ అనండి. స్టేటస్ ఈజ్ టు డూ. సో సమ్మరీ, మీరు ఏదైనా మనం ఫైండ్ చేసిన ఒక డిఫెక్ట్ చెప్పండి, దాన్ని రిపోర్ట్ చేద్దాం. లోన్ అప్లికేషన్ లో ఏ డిఫెక్ట్ వచ్చిందండి? 64 characters కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది సార్. ఓకే, ఏ కాలం అది? కస్టమర్ కస్టమర్ నేమ్, CUSTOMER, కస్టమర్ నేమ్ యాక్సెప్ట్స్, కస్టమర్ నేమ్ యాక్సెప్ట్స్ above 64 characters in loan రిజిస్టర్ యాప్ అండి, లేదా లోన్ రిజిస్టర్ పేజ్ అనండి. ఓకేనా, పేజ్. ఇది డిస్క్రిప్షన్, సమ్మరీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ సమ్మరీ రాసేటప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ రాయాలండి. ప్రాజెక్ట్ నేమ్ అండర్ స్కోర్ వర్షన్ అండర్ స్కోర్ బిల్డ్ అండర్ స్కోర్ టెస్ట్ ఇంజనీర్ నేమ్. టెస్ట్ ఇంజనీర్ నేమ్ మనం ఇందాక టెస్ట్ ఇంజనీర్ ఎవరు చెప్పినాం కదా, ఎవరు? బిందు. బిందు, బిందు ఈజ్ ద టెస్ట్ ఇంజనీర్. ఏ అప్లికేషన్, ఏ వర్షన్, ఏ బిల్డ్, టెస్ట్ ఇంజనీర్ నేమ్, ఆ ఎర్రర్ ఏదైతే డిఫెక్ట్ ఫైండ్ చేశారో ఆ డిఫెక్ట్ యొక్క టైటిల్ అనండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ దానికి సంబంధించిన మొత్తం తతంగం మొత్తం ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి. స్టెప్స్ టు రేపు ఇక్కడ ఏం రాయాలి, స్టెప్స్ టు రీప్రొడ్యూస్, PRODUCES, స్టెప్స్ టు రీప్రొడ్యూస్. బోల్డ్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు మీ ఇష్టం. స్టెప్స్ టు రీప్రొడ్యూస్, సైజ్ కూడా పెంచుకోవచ్చు. దీన్ని మ్యాక్సిమైజ్ చేయండి.
అనేది కదా షిఫ్ట్ రీప్రొడ్యూస్ సైజ్ ఉంటుంది కదా సైజ్ ఎలా ఉంటుంది చూడండి. సో ఇక్కడ షిఫ్ట్ రీప్రొడ్యూస్ ఇప్పుడు ఎలా అండి ఎలా వచ్చింది మీకు డిఫెక్ట్ స్టెప్స్ ఏంటి ఓపెన్ క్రోమ్ బ్రౌజర్ ఎంటర్ URL enter Chrome browser open Chrome browser enter URL స్టెప్ 1 స్టెప్ 2 ఏంటి URL ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏమవుతుంది అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఓకేనా సో ఫస్ట్ కాలమేనా కస్టమర్ నేమ్ ఇన్ కస్టమర్ నేమ్ కాలం ఎంటర్ 64 characters enter 64 characters 64 characters enter చేసి and click on submit button click on submit button now tell me what is your expected result 64 ఇస్తే ఏం చేయొద్దండి should display ఏం రావాలి error message what is an actual result వచ్చిందా error message వచ్చిందా ఏమైంది మరి application accepts సార్ 65 క్యారెక్టర్స్ సార్ ఇవ్వాల్సింది ఇప్పుడు కదా సార్ ఎంటర్ రావాల్సింది for more view attachments మీరే చెప్పారు కదా 64 అని యాక్చువల్ అదేంటి 62 కదా 62 2 to 64 264 సార్ 65 ఇస్తే ఓకేనా సార్ అందుకే మరి కస్టమర్ నేమ్ కాలం enter 64 characters and click on submit అప్లికేషన్ యాక్చువల్ రిజల్ట్ ఏంటి అంతే కదా అప్లికేషన్ యాక్సెప్ట్స్ 64 క్యారెక్టర్స్ యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ ఏం రావాలి మీకు ఎర్రర్ మెసేజ్ రావాలి కానీ ఏం జరిగింది యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేస్తుంది ఓకేనా సో ఎవరికి అసైన్ చేస్తున్నారు ఎవరు అనుకున్నాండి మనం డెవలపర్ నువ్వా సో ఆమెకి అసైన్ చేస్తున్నాం లేబుల్స్ అంటే దానికి సంబంధించి ఏదైనా ఉంటే స్ప్రింట్ 1 కదా స్ప్రింట్ ఎంత స్ప్రింట్ 1 స్టోరీ పాయింట్స్ అంటే మనం ఈ డిఫెక్ట్ ఫిక్స్ చేయడానికి డెవలపర్ కి ఎంత టైం పడుతుంది అని చెప్పడానికి స్టోరీ పాయింట్స్ అంటారు ఇట్ ఈస్ ఈక్వల్స్ టు అవర్స్ ఇందులో అవర్స్ లో ఉంటుందండి 2 స్టోరీ పాయింట్స్ ఇస్తున్నారు మీరు ఎవరైతే లాగిన్ చేసుకున్నారో రిపోర్టర్లో ఆటోమేటిక్ వాళ్ళ పేరు ఉంటుంది వాళ్ళదే లాగిన్ లోకి వస్తుంది అటాచ్మెంట్ కదా ఒక అటాచ్మెంట్ యాడ్ చేద్దాం ఇంతకుముందు నాకు పంపించారు కదా ఎవరో అటాచ్మెంట్స్ ఒక ఇమేజ్ ని యాడ్ చేద్దాం పంపించారు ఎవరు బిందు నువ్వు పంపించిన ఇదా
సరే సమ్ ఎక్స్ ఏదో ఒకటి అనుకున్నాం. అక్కడ బ్రౌజ్ లోకి వెళ్ళండి. ఓకే, అటాచ్మెంట్ ని యాడ్ చేయండి. సెలెక్ట్ ఇష్యూస్ రిజిస్టర్ ఫర్ కదా బ్లాక్స్ అంటే పార్ట్స్. నువ్వు ఇంకా దీనికి కంటిన్యూస్ ఇంకో డిఫెక్ట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ అని కొడితే కంటిన్యూస్ అవుతుంది. లేకపోతే అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా? క్లిక్ ఆన్ క్రియేట్. సో ఎప్పుడైతే నువ్వు క్రియేట్ మీద క్లిక్ చేసినావు ఇమీడియట్ గా నీకు ఏం చూపిస్తుందండి? యూ హ్యావ్ క్రియేటెడ్ స్క్రమ్ 18 వ్యూ ఇష్యూ. సో దీనికి మనకు వచ్చిన ఐడి ఏంటండి? స్క్రమ్ 18. ఓకేనా? సో మీరు ఏమి రిపోర్ట్ చేశారనే విషయం ఇక్కడ ఉంటది. సో ఇప్పుడు నువ్వు ఒకవేళ ఈ డెవలపర్ కి దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ కామెంట్ రూపంలో రాయి. ఓకేనా? ఎవరికి చెప్తున్నావు? ఎవరు అనుకున్నాం మన డెవలపర్? ఆ పర్సన్ అనుకున్నాం కదా. రివ్యూ అండ్ ఫిక్స్ రిపోర్టెడ్ డిఫెక్ట్. ఓకేనా? సో ఎవరు చెప్పారు సార్ అంటే ఆటోమేటిక్ మన లాగిన్ చూపిస్తే ఎవరికి చెప్తున్నాం, ఎవరికి చెప్తున్నాం వాళ్ళకి. అదే. ఓకేనా? ఇది మన రిపోర్ట్ చేసిన డిఫెక్ట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. క్లియరా? సో ఎక్కడికి వచ్చినాం మనం? ఇక్కడ ఈ ఇది రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడ వచ్చింది మనకి డిఫెక్ట్? ఈ ఏరియాలో వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ బోర్డులో చూడండి. మీకు బోర్డులో ఇక్కడికి వచ్చిందా డిఫెక్ట్? మనం రిపోర్ట్ చేసింది ఇక్కడికి వచ్చిందా? సో మీరు ఇక్కడ కూడా దీన్ని ఏం చేస్తారంటే ఇప్పటి వరకు ఎందులో ఉందండి? టు డూ లో ఉంది కదా ఇది. ఎక్కడి వరకు కంప్లీట్ చేసినా చూద్దాం చూడండి. ఎక్కడన్నా మనమేమో ఇన్ ప్రోగ్రెస్ లో. ఇప్పుడు మీరు డిఫెక్ట్ రిపోర్ట్ చేశారు కదా. డెవలపర్ ఏం చేస్తారంటే ఈ స్టేటస్ ని ఎందుకు? మీరు డిఫెక్ట్ రిపోర్ట్ చేశారు కదా, మరి రిపోర్ట్ చేసిన దాన్ని ఒకటి ఫిక్స్ చేయాలి కదా. ఇన్ ప్రోగ్రెస్ లో స్టిల్ యువర్ కంటిన్యూయింగ్ అన్ టెస్ట్ కేసు ఎగ్జిక్యూషన్. ఏం చేస్తున్నారు? టెస్ట్ కేసు ఎగ్జిక్యూషన్. మీరు ఇంకా అది కంటిన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఫౌండ్ వన్ మోర్ డిఫెక్ట్ ఇమీడియట్లీ గో టు ద క్రియేట్. మళ్ళీ క్రియేట్ లోకి వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి? ఏం చేయాలి? మళ్ళీ బగ్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ సెకండ్ డిఫెక్ట్ కూడా రిపోర్ట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు డెవలపర్ అనేవాడు ఈ డిఫెక్ట్ ని ఫిక్స్ చేస్తాడు అనుకుందాం. డెవలపర్ అనేవాడు ఏం చేస్తాడు? ఈ డిఫెక్ట్ ని ఫిక్స్ చేస్తాడు. సో ఎప్పుడైతే ఫిక్స్ చేసిండో దీన్ని ఏం చేస్తాడు? డన్ లోకి మారుస్తాడు. ఎప్పుడైతే డన్ లోకి మార్చిండో యూ షుడ్ స్టార్ట్ ఎన్ రీటెస్టింగ్ ఆల్సో. ఓకేనా? ఇప్పుడు మీరు ఇంకొక డిఫెక్ట్ రిపోర్ట్ చేశారు అనుకోండి, డెవలపర్ మళ్ళీ ఏం చేస్తారు? దీన్ని ఇన్ ప్రోగ్రెస్ లోకి మారుస్తారు. ఓకేనా? సో యు ఆర్ కంప్లీటెడ్ ద టెస్ట్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో మీరు ఏం చేస్తున్నారు? రీటెస్ట్ చేస్తున్నారు. డెవలపర్ ఈజ్ కంప్లీటెడ్ డిఫెక్ట్ రిపోర్టింగ్ ఆల్సో. సో యు ఆర్ ఇన్ రీటెస్టింగ్. ఒకవేళ రీటెస్టింగ్ లో మళ్ళీ దీన్ని రీఓపెన్ చేశారు అనుకోండి, డెవలపర్ మళ్ళీ ఏం చేస్తారు? దీన్ని ఇన్ ప్రోగ్రెస్ లోకి మారుస్తారు. అదేనా? సో కంప్లీటెడ్ ద ఆల్ టాస్క్స్. ఇచ్చిన టాస్క్స్ అన్ని ఏం చేశారండి? సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఎక్కడున్నారు? లేదా? సో దిస్ వన్ ఈజ్ ఆల్సో డన్. సో whenever you done this one,
ఇది ఎపిక్ కదా, మనం చేసింది ఎపిక్. ఇప్పుడు ఇందులో అన్ని కంప్లీటెడ్ అయినాయి కదా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? ఏం లేదు కదా. ఈ అమ్మాయి రిపోర్ట్ చేసిన డిఫెక్ట్ కూడా ఏమైందండి, క్లోజ్ అయిపోయింది. రీటెస్టింగ్ కంప్లీట్ చేశారు కదా మీరు. సో ఆల్ ఆర్ డన్. సో చూడండి, మీరు ఎప్పుడైతే ఆల్ ఆర్ డన్ చేశారో ఇమీడియట్ గా టు డూ లో ఉండాల్సిన ఎక్కడికి వచ్చిందండి, డన్. ఇక్కడ మీకు క్రాస్ మార్క్ పడిందా? ఎప్పుడైతే క్రాస్ మార్క్ పడింది ఇది కంప్లీటెడ్ అయినట్టు. ఇది మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా మూవ్ అవుతుంది సార్ అంటే ఇక్కడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టు డూ లో ఉంది కదా, ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ ఇది ఎక్కడికి మూవ్ అవుతుంది, ఇక్కడ ఈ డిఫెక్ట్ ఫిక్స్ అయింది కదా, ఈ డిఫెక్ట్ క్లోజ్ చేసినాం కదా మనం ఇంతకు ముందు, అందుకే ఇది డన్ లోకి వచ్చింది. అర్థమైందా? ఇది కదా. ఒకవేళ లెట్స్ చేంజ్ ది స్టేటస్ ఈజ్, మనం రిపోర్ట్ చేసిన డిఫెక్ట్ ఏది ఇదే కదా, స్క్రమ్ 18 కదా. ఇది వెళ్ళిపోయింది దానికి. చూడండి, ఇప్పుడు ఇవి రెండు ఎందులో ఉన్నాయి, టు డూ పొజిషన్ లో ఉన్నాయి కదా. చూడండి, ఇప్పుడు దీన్ని మీరు ఇన్ ప్రోగ్రెస్ లోకి మార్చారు కదా, ఆటోమేటిక్ గా ఎందులోకి మారుతుంది, ఇన్ ప్రోగ్రెస్ లోకి మారుతుంది. ఇప్పుడు మనం ఇంక ఈ డిఫెక్ట్ ని ఫిక్స్ చేయట్లేదు కదా, ఎప్పుడైతే మీరు ఈ డిఫెక్ట్ ని కూడా ఫిక్స్ లోకి మార్చారో, డన్ లోకి మార్చారో, ఆటోమేటిక్ గా ఈ బోర్డు కూడా డన్ లోకి వెళ్ళిపోతుంది. దీన్ని కూడా ఎందులోకి మారుస్తున్నారు మీరు, డన్ లోకి. సో ఎప్పుడైతే మీరు డన్ లోకి మార్చారో ఆటోమేటిక్ ఇవి అండర్స్టూడ్. సో నౌ ఇట్స్ టైమ్ టు కంప్లీట్ ద స్ప్రింట్. Any pending? చూడండి, complete loan application. The sprint contains 2 completed issues. That's all of them well done. Complete sprint. ఒకవేళ మీరు ఈ ఈ మిస్టేక్ అనేది ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది అనుకోండి, దీన్ని మీరు కంప్లీట్ చేయలేదండి, ఎక్కడుంది, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. యు ఆర్ ట్రైయింగ్ టు, ఇది బోర్డు కదా, బోర్డులో మీకు స్టేటస్ ఇదేమో దానిలో ఉంది, డిఫెక్ట్ మాత్రం ఇన్ ప్రోగ్రెస్ లో సిచ్యువేషన్ తొందరగా. చూడండి, సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ట్రై టు క్లోజ్ ద స్ప్రింట్, కంప్లీట్ స్ప్రింట్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కంప్లీట్ లోన్ యాప్ రిజిస్టర్, ది స్ప్రింట్ కంటైన్స్ 1 కంప్లైంట్ ఇష్యూ, 1 ఓపెన్ ఇష్యూ. ఓకేనా. సమ్ టైమ్స్ మన స్ప్రింట్ టైం అయిపోతుంది, బట్ అన్ని ఇది రిక్వైర్మెంట్స్ కంప్లీట్ కాలేదు అనుకోండి, వాటిని మళ్ళీ మనం న్యూ స్ప్రింట్ లో కూడా మూవ్ చేసుకోవచ్చు. చూడండి, మూవ్ ఓపెన్ ఇష్యూ టు న్యూ స్ప్రింట్, ఏదైతే న్యూ స్ప్రింట్ ఉందో దాంట్లోకి మూవ్ చేసి కంప్లీట్ చేసుకోవచ్చు. సో మనం అలా చేయొద్దండి, మనం ఈ దీన్ని క్లోజ్ చేసిన తర్వాతే మూవ్ చేద్దాం, మొత్తం క్లోజ్ చేద్దాం. దానిలోకి వచ్చింది కదా, ఇప్పుడు కంప్లీట్ స్ప్రింట్ అనండి. సో ఆల్ ఆర్ కంప్లీటెడ్ కదా, ప్రైజ్ కూడా వచ్చింది, కంప్లీట్ స్ప్రింట్. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలండి, సేమ్ మళ్ళీ సెకండ్ వన్ ఓపెన్ చేసి మళ్ళీ సెకండ్ వన్ స్ప్రింట్ 2 స్టార్ట్ చేసుకొని సేమ్ మూవ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇలా ఇలా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఏం చేయాలి, కంప్లీట్ చేసుకోవాలి. క్లియరా, అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ ఇయర్, ఎవరికైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయా, అర్థమైందా?
సో మీరు ఏం చేస్తారంటే యాక్చువల్గా మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇలా ప్రాక్టీస్ చేయండి కొంచెం. సో రియల్ టైంలో అయితే మిమ్మల్ని యాడ్ చేస్తారండి. ఇప్పుడు నేను అన్ని వర్క్స్ నేను పర్ఫామ్ చేశా కదా, మిమ్మల్ని యాడ్ చేస్తే మీ వర్క్స్ మీరు యాడ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ డెవలపర్ రోల్ అయినా టెస్ట్ ఇంజనీర్ రోల్ అయినా కూడా మీ టాస్క్స్ మీరు యాడ్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్కి మీ టాస్క్ని మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ ఉన్నాడండి, కోడ్ రాయాలి, కోడ్ జీరాలో రాయడు, కోడ్ మాన్యువల్గా రాసుకుంటాడు, దాని అప్డేట్స్ మాత్రం జీరాలో అప్డేట్ చేస్తూ ఉంటాడు. అది డన్లో టు డూలో ఉందా, ఇన్ ప్రోగ్రెస్లో ఉందా, డన్లో అనే విషయాన్ని అప్డేట్ చేసుకుంటా ఉంటాడు. ఓకేనమ్మా. సో ఇది కంప్లీట్లీ అబౌట్ జీరా టూల్. జీరా టూల్ మనం ఎన్ని పర్పస్ యూజ్ చేస్తామండి? ఒకటేమో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇంకోటేమో డిఫెక్ట్ మేనేజ్మెంట్. సో డిఫెక్ట్స్ ఎలా రిపోర్ట్ చేయాలో అర్థమైంది కదా, అలా మనం రిపోర్ట్ చేస్తాం. ఆ రిపోర్ట్ చేసిన డిఫెక్ట్ అనేది డెవలపర్ కంప్లీట్ చేస్తాడు అనమాట. క్లియర్? ఎనీ క్వశ్చన్స్?